ಯಾರು ಪಾಸ್ಟರ್ ಆಗಕ್ಕಾಗಲ್ಲ, ಎಲ್ಲರೂ ಪಾಸ್ಟರ್ ಆಗಕ್ಕಾಗಲ್ಲ. అందరూ పాస్టర్ అయ్యేదానికి అయ్యేది, అందరూ పాస్టర్ అయ్యేదానికి అయ్యలేదు. ಬೈಬಲ್ ಹೇಳ್ತದೆ ಆರೋನ್ನ ಹಾಗೆ ಕರೆಯಲ್ಪಡದೆ ಸೇವೆ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. దేవుని వాక్యం చెప్తున్న హారోనలాగా కూసుకుండి సేవ చేసే అయ్యలేదు అని. ಆದ್ರೆ ಸುವಾರ್ತೆ ಎಲ್ಲರನ್ನು ಸಾರಬೇಕು. అయితే సువార్త అందరినీ సాగించాలి. ಸುವಾರ್ತೆ ಎಲ್ಲರಿಗೂ ಸಾರಬೇಕು. అయితే సువార్త అందరికీ సారాలి. ಓದದೇ ಇರೋರು, ఓదుకుండా ఉండేవాళ్ళు, ಓದಿರೋರು, ఓదుండేవాళ్ళు, ಅಭಿಷೇಕ ಹೊಂದಿದವರು, అభిషేక పొందుండేవాళ్ళు, ಯಾರೆಲ್ಲ ದೇವರು ನಂಬಿದಾರೋ ఎవరంతా దేవుని నమ్మిండారు ಅವರೆಲ್ಲ ಸುವಾರ್ತೆ ಸಾರಬೇಕು. వాళ్ళందరూ సువార్తే సారాలి. ನಿಮಗೆ ಗೊತ್ತಿಲ್ವಾ? మీకు తెల్లేదా? ಮನೆಗೆ ಹೋಗು, ఇంటికి పోండి, ಉಪವಾಸ ಮಾಡು, ఉపవాసం చేయండి, ನೆಟ್ಟಿಗೆ ಮೊಣಕಾಲೂರು, నెట్టుకు మొణకాలేయండి, ತೋರ್ಸಪ್ಪ. చూపించండి అప్ప. ದೇವರು ಜೀವವುಳ್ಳ ದೇವ್ರೆ. ఎందుకంటే దేవుడు జీవమైన దేవుడు. ನಮ್ಮ ದೇವರು ಸತ್ತ ದೇವರಲ್ಲ. మన దేవుడు చనిపోయిన దేవుడు కాదు. ಎಲ್ಲೋ ಮಣ್ಣಲ್ಲಿ ಮುಚ್ಚಿರೋ ದೇವರಲ್ಲ. మన దేవుని ఎడమొనలో మూసిపెట్టిన దేవుడు కాదు. ಕಲ್ಲಲ್ಲೋ ಕೆತ್ತಿರುವ ಶಿಲ್ಪಿಯಲ್ಲೋ ಇರುವಂತ ದೇವರಲ್ಲ. అతడు రాయిలో